కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాజమండ్రి భక్తజన సందోహంగా మారిపోయింది. ఎటు చూసినా పుష్కర స్నానాలకు వచ్చే భక్తులే. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా అన్ని జిల్లాల్లో రుచులను పరిచయం చేస్తూ ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ నోరూరిస్తోంది. రాజమండ్రి పుష్కరాల కోసం వచ్చే యాత్రికుల కోసం రాజమండ్రిలో అనేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఉన్నాం. ఈ గ్రౌండ్స్ లో ఇక్కడ అనేక రకాలైన స్టాల్స్ ఏర్పాటు చేశారు. మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ముందు ఏర్పాటు అంటే ఎంట్రన్స్ లోనే ఒక స్టాల్ పెట్టారు. వీళ్ళు కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ యాత్రికుల కోసం వీళ్ళు అందిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎక్కడికి బస్సులు రన్ చేస్తున్నారు, ఏ ఏ ప్రదేశాలు రాజమండ్రిలో చూడడానికి ఇక్కడ ఏర్పాటు చేయబడింది అనే విషయాలన్నింటినీ కూడా ఈ శాఖ వాళ్ళు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. అలానే డ్వాక్రా సంఘాలు కానీ అలానే స్వయం సహాయక సంఘాలు వీళ్ళందరూ కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నఖ చిత్రాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆ నఖ చిత్రాల్లో రికార్డు సాధించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన రవి పర్సా గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వీరు కూడా ఇక్కడ ఒక స్టాల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఎలా ఉంది ప్రదర్శనలో వచ్చేటటువంటి పుష్కర యాత్రికుల తాలూకా స్పందన ఎలా ఉంది? మీ ప్రదర్శన ఎలా సాగుతోంది? సార్ చాలా బాగుంది సార్. నేను రీసెంట్గా వినాయకుడిని నఖచిత్రాలతోటి 333 వినాయకుడిని 33 రోజుల్లో గీయడం జరిగింది. సో దీనికి గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రదర్శన నేను లాస్ట్ మంత్ పెట్టినప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ అందరూ వచ్చి పుష్కరాలకి ఇక్కడ కూడా అందరూ కూడా చూస్తారని చెప్పేసి చేస్తే, సో చాలా మంది దీనికి నాకు ఎవ్రీడే ఆల్మోస్ట్ మోర్ దాన్ 1000 పీపుల్ ప్రతి పూట వచ్చి నాకు ఈ అంటే అంతరించిపోతున్న ఈ కళకి మంచి ఆదరణ లభిస్తుంది. సో ఒక విధంగా చెప్పాలంటే నేను మా రాజమండ్రి పుష్కరాలు ఇంత ఘనంగా జరుగుతున్నాయి. సో అనేక రకాల స్టాల్స్ తో పాటు నేను కూడా దీంట్లో భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను సార్. సో బేసికల్ గా యాక్చువల్ గా నేను ఏంటంటే ఎలా అంటే నఖ చిత్రాలు గీయటం ఎలాంటిది? దీనిలో మీరు ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వడం అట్లాంటివి కూడా చేస్తున్నారా? నేర్పించడానికి కూడా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? కళను మరింత ప్రోత్సహించడానికి కానీ తర్వాత తరాలకు అందించడానికి కానీ ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? అసలు నేను ఈ కళను ఎంచుకున్నదే 4 తరాల పాటు దీన్ని అందిద్దామని ఉద్దేశంతో అండి. ఎందుకంటే ఇది నఖ చిత్రకళ అనేటువంటిది ఒకప్పుడు చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు చాలా అంతరించిపోతున్న కళలో కంటే ఎక్స్టింగ్విషింగ్ ఆర్ట్ కింద దీన్ని జమ చేశారు అనమాట అండి. సో అందుకని నాకున్న ఆర్ట్ లో అనేటువంటి దాంట్లో ఇప్పుడు మీకు ఇదే ఉదాహరణ 33 రోజుల్లో 333 వినాయకులను గీసి చూపించినప్పుడు ఈ అవార్డు వచ్చిందంటే ఇది 10 మందికి ప్రేరణగా కలిగించి నేను ఈ పుష్కరాల సందర్భంగా వచ్చిన ప్రతి వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అంతరించిపోతున్న ఈ కళే కాదు, ప్రతి కళ కూడా మన సొంతం. ఇది ఎస్పెషల్లీ రాజమండ్రి కళలకు కారణాచి. సో కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి మనము ఏ కళని కూడా వదులుకోవడానికి వీల్లేదు. మనందరం కూడా కలిసికట్టుగా అనేక రకాల కళలతో పాటు ఈ నఖ చిత్ర కళని ప్రోత్సహించాలి. దానికి స్వయసిద్ధంగా నేను ఎంత కృషి చేయాలన్నా సరే నా ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టుకుని నేను బేసికల్ గా హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అండి. అంటే హ్యాండ్ రైటింగ్ ని యూనివర్సిటీస్, కాలేజెస్, మెడికల్ కాలేజెస్ స్టూడెంట్స్ అందరికీ కూడా రైటింగ్ నేర్పుతుంటాను. రైట్. అంటే మీ వృత్తిని కూడా పక్కన పెట్టి మీ ప్రవృత్తి ఏదైతే ఉందో దానికి ప్రాచుర్యాన్ని కల్పించాలనే ప్రయత్నంలో భాగంగా నఖ చిత్ర కళని అందుబాటులోకి తేవడానికి రవి పర్సా గారు ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ స్టాల్ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇక మిగిలిన స్టాల్స్ లో ఎలాంటి ఉత్పత్తులు ఉన్నాయి, ఎలాంటి ఆకట్టుకునే విషయాలు ఉన్నాయో చూద్దాం పదండి. ఆంధ్రప్రదేశ్ లో
ఉన్న 13 జిల్లాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన తినుబండారం లేదా స్వీట్స్ ఇవి ఫేమస్ ఉంటూ ఉంటాయి. ఆ రుచులన్నింటినీ కూడా పుష్కర వాసులకు పరిచయం చేస్తూ ఇక్కడ ఈ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో కొన్ని స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకుంటే వాటిని అనేక రకమైన కళాకృతులలో కూడా వాళ్ళ కళను కూడా అందులో కలగలిపి ఈ తినుబండారాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ కూడా ఇక్కడికి వచ్చే పుష్కర యాత్రికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బందర లడ్డు అనగానే నోరూరుతుంది. అలాంటి స్టాల్స్ అన్ని కూడా ఇక్కడ చాలా వెరైటీస్, చాలా రకాల ఏర్పాట్లు చేశారు. అలానే అప్పడాలు, వడియాలు ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ఆంధ్రులకే అలానే తెలుగు ప్రజలకి మనం 13 జిల్లాలకి పరిచయం ఉన్నటువంటి అనేక ఫుడ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శన ఉంచడం ద్వారా ఆయా ప్రాంతాల వాళ్ళని ఎంకరేజ్ చేయడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి అంతమంది ప్రజలకే కాకుండా దేశవ్యాప్తంగా ఉండే పుష్కరాలకు వచ్చే యాత్రికులందరికీ కూడా వాటిని పరిచయం చేయడానికి అనుగుణంగా ఇక్కడ ఈ ప్రదర్శనని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత జరుగుతున్న ఈ పుష్కరాలలో ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం నిజంగా ఎంతో ఆనందకరంగా ఉందని చెప్పి పుష్కరాలకు వచ్చిన భక్తులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేయగలుగుతున్నారు. ఇది కెమెరామెన్ శివతో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి వరప్రసాద్ ఫర్ ఎన్టీవీ. ఇది పుష్కరాలపై ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.